బంగారం అని పిలుస్తా ఉంటాడు. కొంచెం టచ్అప్ చేసుకుందాం. హలో హలో అమ్మ. అమ్మా బాగున్నావా? బాగున్నా అమ్మ. ఏం చేస్తున్నావు? ఇప్పుడే అమ్మ పెసరట్టు ఉప్మా తింటాను. అవునా, పెసరట్టు ఉప్మా తినక చాలా రోజులైందమ్మా. మన ఇంటి దగ్గర ఉంటే పెసరట్లు నెయ్యి వేస్తూ కారుతూ ఉంటే తినేదాన్నమ్మా. ఇప్పుడు దూరంగా ఉన్నాగా తినలేకపోతున్నానమ్మా. సరే అమ్మా, నీకు పంపిస్తాలే. సరే అమ్మ, త్వరగా పంపి. అదే కాదమ్మా, నువ్వు కంచికి వెళ్ళి శారీస్ తీసుకొస్తా అన్నావు, తెచ్చావా? తెచ్చానమ్మా. ఎప్పుడు తెచ్చావమ్మా? మొన్ననే తెచ్చానమ్మా. మరి నన్ను ఎందుకు పిలవలేదమ్మా? నీకు ఇంట్లో పనులు ఉంటాయి అమ్మా, అందుకే పిలవలేదు. ఎప్పుడుండే పనిలే కదమ్మా, పిలవచ్చు కదా, ఈసారి పిలువు. సరే అమ్మా. నాకు తొందరగా పంపించు. సరే అమ్మా. న్యూ ఇయర్ కట్టుకోవాలి శారీ. సరే అమ్మా, పంపిస్తాలే. సరే అమ్మా. సరే అమ్మ, ఉంటాను. అమ్మ తోటకోళ్ళు వస్తాను, అసలే చోది లేక నేను చచ్చిపోవాలి, చెప్పిందే చెప్తా ఉంటది. సరే అమ్మ, ఉంటానా. ఎవరక్క ఫోన్లో? ఎవరిలే సుని, మీ పెద్దమ్మ సుని. పెద్దమ్మ వాళ్ళందరూ బాగున్నారా అక్క? బాగున్నారు సుని. ఇంకేంటక్క సంగతులు? ఏం లేదు సుని. పెద్దమ్మ కంచి కడతానంది, వెళ్ళిందా అక్క? వెళ్ళింది సుని. కొన్నదా అక్క నీకు సారీ? కొన్నాను సుని. ఎంతక్క? 10 lakhs సుని. అవునా అక్క, ఎంతైనా మీరు రిచ్ కదా. మేము ఎంత రిచ్ కదా సుని, అందుకే కొన్నా. అయినా ఈ సారీ ఎంతైంది అక్క? ఇదా సుని, 1 lakh అని సుని. అవునా అక్క? నీ సారీ ఎంత సుని? ఏం లేక ఆఫర్లో 500కి వస్తే కొనుక్కున్నా. అవునా, ఇలాంటి శారీలో ఒక్కసారి కట్టేసి వదిలేస్తా సుని. ఇలాంటి శారీస్ కట్టి ఒక్కసారి కట్టేస్తా, ఇంకోసారి కట్టా, నేను పని వాళ్ళకి ఇచ్చేస్తా. అమ్మ ఇంకా మొదలు పెట్టినమ్మ, రిచ్ అంట. ఏం సుని అది అంటన్నా? ఏం లే అక్క. సర్లే సుని, ఇది ఎంత అయింది? ఏం లే అక్క, ఆఫర్లో 1000కి వస్తే కొన్నాను అక్క. అవునా సుని. ఈ హారం ఎంత అక్క? మొత్తం రవ్వలు. ఈ రవ్వల హారమా? 1 lakh అయింది సుని, ఇది కూడా. అవునా? ఇలాంటివి ఒక్కసారి వేసేసి పడేస్తావు సుని, వేసుకో, మేము ఎంత రిచ్ కదా. అవునులే అక్క. సర్లే కదా సుని, బాగా ఎండ కొడుతుంది కదా, బాగా ఉప్పదిస్తుంది, దాహం వేస్తుంది, కానీ మన జ్యోతితో కలిసి చెప్పేసి మనం జ్యూస్ తెప్పించుకుందామా? సరే అక్క, పిలుస్తా. పిలుసు.